అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. నేను జనవరిలో 2వ తారీఖు వెళ్ళి మరి 5వ తారీఖు రావడం జరిగింది. మీ అందరికీ అప్డేట్ చేశాను మన ఛానల్లో. నేను 2 లోడ్లు 4 రోజులు అక్కడ ఉండి చెక్ చేసుకొని తీసుకున్నాను. అందులో ఒక లోడ్ వచ్చేసి మన ఫామ్కి వచ్చింది. ఆ తర్వాత రోజు కూడా కొన్ని సేల్ అయిపోయాయి. ఈ సేల్ అయిపోయిన గేదెల తర్వాత మిగిలిన కొన్ని గేదెలు ఉన్నాయి. అలాగే ఇది కూడా ఇది గుజరాత్లో 2వ లోడ్ అనమాట. మనకి జనవరిలో ఇది రేపు ఉదయం ఆదివారం మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు నిన్నటి నుంచి. మీ అందరికీ ఫోన్లలో రిప్లై ఇవ్వడానికి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అందుకే మన డైరీ ఫామ్ ఛానల్లో ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు తెలవాలి అన్నప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలిసిన వాళ్ళకి చెప్పండి. మనం గేదెలు సేల్ విషయమే కాకుండా గేదెల యొక్క పోషణ ఎలా చేసుకోవాలి, డైరీ ఫామ్ను ఎలా పెట్టుకోవాలి అనేది నా సొంత అనుభవం, నేను నేర్చుకున్న పాఠాలు మీకు చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే కూడా నేను డైరీ ఫామ్లో అవైలబుల్ ఉంటున్నాను. ఎవరైనా ఫోన్ చేసి రావచ్చు. ఎందుకంటే ఈ డైరీ ఫామ్ ఫీల్డ్ అనేది చాలా రిస్క్ ఫీల్డ్. అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ ఫీల్డ్కి రండి. గేదెలు కొనుక్కునే విషయంలో కానీ, పాలు అమ్ముకునే విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని మీరు చేయగలుగుతా అన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్కి రండి. లేకపోతే చాలా నష్టాలు వచ్చేటువంటి రంగం ఇది. కాబట్టి పాడి పంట అనేది చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా మీరు కష్టపడితే దీంట్లో లాభాలు తీయవచ్చు. అలాగే మన డైరీ ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలామందికి విషయాలు తెలియజేయండి. ప్రతిసారి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను. అందరికీ నమస్తే.